Don't kill me. తొందరగా కానీ బబ్బర్ని చంపింది, చోటుని బ్లాక్ చేసింది, రేపు దాదాని కూడా చంపబోయేది నేనే. హ్యాపీ జర్నీ. చేస్తే కొడతామని తెలుసు, ఇంకేమన్నా చేస్తే తిడతామని తెలుసు. ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా? ఎందుకురా? ప్రేమ కోసం నాన్న. ఓ అమ్మాయి ప్రేమ కోసం, పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా? చంపేస్తాను. వాడెవడైనా సరే చంపేస్తాను నాన్న. కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు, అజయ్ గారి ప్రేమ కోసం, అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం. టెండర్ కోసం మీరు నన్ను చెన్నై వెళ్ళమన్నారు, కానీ చెస్లో తమ్ముడు గెలుపుని చూద్దామని నేను కలకత్తా వెళ్ళాను. Championship third place goes to Riddhi Murari. Please come to the dais. Second place goes to Amar Singh. Please come to the dais. Hello, అజయ్. హలో అజయ్. హలో హలో, వినపడుతుందా? అన్నయ్య వినిపిస్తుందా? అజయ్, అజయ్. హలో హలో. Finally, this year national championship goes to Master Ajay. Please come to the dais. I repeat, Master Ajay, please come to the dais. Happy journey, my friend. నీ పేరేంటమ్మా? అజయ్. ఓహో, ఎవరు? హైదరాబాద్. ఓ, నేను ఫస్ట్ మర్డర్ చేసిన ప్లేస్. నేషనల్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్. నాకు నీలాగే చెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో చంపడం ఉంటుంది కదా. అజయ్, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు.
అని మీ టీచర్ చెప్పలేదా? మా అన్నయ్య చెప్పాడు, చెడు చూడాలి, చెడు వినాలి, చెడు నాపాలి అని. మరి ఎలా ఆపుతావో చెప్పు. పోలీసులకి చెప్తా. గుడ్ గుడ్. మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ న్యాయానికి రోజులు లేవు కదా. పాపా, నేను ఇక వెయిట్ చేయలేను. ఎవరు మీరు? క్రిమినల్స్ కి సాక్షులు కూడా శత్రువులే. మా దారిన మేము చంపుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చాడు, చచ్చాడు. పసిపిల్లాన్ని చంపుతారా పశువులారా? పిల్లాన్ని చంపితే పశువులంది, మరి దీన్నే చంపితే ఏమంటుందో విందామా? విందామా? ఛాంపియన్షిప్ గెలిచానన్నయ్య. ఎవరమ్మా వాళ్ళు? ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు. అన్యాయంగా కళ్ళలో పెట్టి పెంచుకున్న అజయ్ని నా కళ్ళ ముందు చంపేశారా? వాళ్ళకి ప్రాణం అంటే విలువ లేదు, మనుషులంటే లెక్కలేదు. మనుషులు చంపే మృగాలకి బతికే హక్కు లేదు గౌతమ్. చంపే అమ్మ మాటల్లో వాళ్ళని చంపాలనే కసి కోపం తప్ప వాళ్ళ వివరాలు ఏమీ తెలియలేదు. చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ చోటుకు మళ్ళీ వెళ్ళి వెతికాను. అక్కడ అజయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో నుంచి తీసిన డేటాలో తమ్ముని చంపిన వాళ్ళని చూశాను. వాళ్ళెవరని, ఎక్కడ దొరుకుతారని కలకత్తా మొత్తాన్ని ప్రశ్నించా. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, తెలీదు తెలీదు. వాడి మాటల్లో నా టార్గెట్ పేరు దాదా అని. వాణ్ణి చంపడమే కాదు, కనీసం పట్టుకోవడం కూడా కష్టమని తెలిసింది. ఏ సెకండ్ ఎక్కడుంటాడో తెలియని దాదాకి హైదరాబాద్లో ఉన్న పప్పితో లింక్స్ ఉన్నాయని తెలిసింది. నా పగకి నా ప్రేమ హెల్ప్ అయింది. నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను.
అతని దృష్టిలో ప్రేమ కోసం, నా దృష్టిలో పగ కోసం వేటాడటం మొదలుపెట్టాను. ఇంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? చంపడానికి ధైర్యం వచ్చింది కానీ మీతో చెప్పడానికి మాత్రం రాలేదు నాన్న. వాడు రాడు, మనకిక లేడు అని మీతో ఎలా చెప్పేది నాన్న? నాకు తెలియకుండా గుండెల్లో దాచుకున్నారంటే టెన్షన్ పడి నా గుండె అయిపోతుందనా? అది కాదు. పిచ్చిదానా, మీరింత ప్రాణంగా చూసుకుంటుంటే నా ప్రాణానికి ఏమవుతుంది? ఏం కాదు, ఓకే. అజయ్, వాడు చావలేదే. వాళ్ళ అన్నయ్య చంపే ప్రతి చావులోనూ బతికే ఉన్నాడు, బతికే ఉంటాడు. వాడు చావలేదు, వాడు చావలేదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని గాంధీజీ చెప్పాడు. చెడు నిర్మూలించాలని గౌతమ్ చెప్పాడు. నన్ను రప్పించడానికి చాలా ట్రై చేశావురా. నా రైట్ హ్యాండ్ని చంపావు, నా తమ్ముణ్ణి చంపి నా బేటాని బ్లాక్ చేశావు. రూట్ మ్యాప్ వేసి నా రూట్లన్నీ క్లోజ్ చేసి దాదానే లైన్లోకి తెచ్చావు. ఇవన్నీ నాకెలా తెలుసని కన్ఫ్యూజ్ అవుతున్నావా? తెలుసుకున్నారా? గేమ్ బాగా ఆడావురా. నేను కూడా ఆడాలిగా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణంతో ఉందా లేదా? రా రా రా, టైం లేదు. గేమ్ స్టార్ట్స్ నౌ. నువ్వు రా 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 అని పిలుస్తుంది నన్ను కాదురా, నీ చావుని. నీ కన్ను ఎంతమందిని చూడగలదో అంతమందిని దింపు. కత్తి, గన్ను, బాంబు ఏ వెపన్ వాడతావో వాడు. స్కెచ్లు వేసుకో, ప్లానులు గీసుకో, నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకో. నాకు కొనక నీకు ఆ దేవుడు షెల్టర్ ఇచ్చినా సరే ఈ రోజు నీ చావు ఫిక్స్డ్ రా. నందు, నందు, నన్ను భయపెట్టినోడు నా కాళ్ళ కిందన్నాడు. ఇప్పుడు ఫోటో తీయండిరా. చూడు చూడు
బేటా చోటు చోటు చోటు